చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చామండి. మా నాన్నగారు రైతు. ఒక 10 ఎకరాలు ఉండేది, 4 పిల్లలతోటి. ఆ 4 పిల్లల్ని చదివించడానికి ఆయన రాత్రి పగలు కష్టపడేవాళ్ళు. కష్టపడిన కష్టం ఆయన చేతికి అందక ఒక 2 ఎకరాల పొలం అమ్మేసి పిల్లల్ని చదివిద్దాం అనుకున్నారు. అనుకుని ఆ 2 ఎకరాల పొలం అమ్మటానికి ఆ నైట్ ఆయన పడిన బాధ నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతూనే ఉంది. మా నాన్న ఇచ్చాడు ఈ పొలం. పైసా కూలి పని చేసి బండి తోలి కూరగాయలు అమ్మి ఇచ్చిన పొలం ఇది. అమ్మేయాలా పిల్లల చదువు కోసం అమ్మేయాలా అని ఎంతో బాధపడ్డాడు. అవసరం వచ్చి అమ్మవలసి వచ్చినప్పుడు ఆయన అంత బాధపడ్డాడే. ఈ గవర్నమెంట్ ఇన్నిన్ని ఎకరాలు ఎలా దోసుకోగలుగుతుందండి? 30,000 ఎకరాలు తీసుకుందంటే ఎన్ని ఫ్యామిలీస్ బజార్ను పడి ఆ రైతు దగ్గర పొలం ఒకటే కాదండి తీసుకోవటం, అతని చేతులు నరికేసి రోడ్డు మీద నిలబెడుతుంది. ఏ ఉద్యోగం పోతే ఉద్యోగం ఇస్తున్నారు, కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఆ రైతుకి ఏమి ఇస్తున్నారు? ఉద్యోగం ఇస్తున్నారా? ఎప్పుడో నువ్వు డెవలప్ అయ్యాక నీకు సైట్ ఇస్తూ ఉంటారు. లోపుగా తను ఏం చేసి బతకాలి? రోడ్డు మీద అడుక్కు తిని బతకాలా, లేదంటే ఏదన్నా వాళ్ళ స్కూల్ కింద వెళ్ళి బతకాలా? ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అండి. మా ఇంట్లో వంట అమ్మాయి ఉంది, తనకి 6,000 ఇస్తాం జీతం. 2 పిల్లలు, ఒక పిల్లని మాతోనే ఉంచుకుంటాం. 6,000లో చెరకు 3,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది. నీకెందుకమ్మా ప్రైవేట్ స్కూలు? 3,000 పెట్టి ఆ 3,000 బ్యాంకులో ఈ పిల్లలకి రేపు ఉపయోగపడుతుంది అంటే, అమ్మ మాకు ఉండేదే ఈ చదువులే మా పిల్లలకి మేము ఇచ్చే ఆస్తులు. మా వాళ్ళు ఏమి మాకు పెద్ద ఆస్తులు ఇవ్వలే, రెక్కలే ఇచ్చారు. ఆ రెక్కల కష్టంతో నా పిల్లల్ని చదివించుకుంటున్నా. గవర్నమెంట్ స్కూల్లో ఏముందమ్మా, ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ ఉండరు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఒకే టీచర్ ఉంటారు. వీళ్ళకి ఏం చదువులు వస్తాయమ్మా? ఏమి ఇవ్వగలం? వీళ్ళు కూడా రేపొద్దున్న నాలాగే ఎవరో ఇంట్లో వంట చేసుకోవాలి. కాబట్టి నన్ను మాత్రం మీరు జీతం అంతే ఇవ్వండి, కానీ నా పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తా. మీకు ఏమన్నా చెయ్యాలి నాకు హెల్ప్ అనుకుంటే బుక్స్ కనివ్వండి, అంతేగాని ప్రైవేట్ స్కూల్లో చదివించొద్దు. కానీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా. చాలా చిన్న స్కూల్లో చదివా. అప్పుడు స్టేట్ టాపర్ని నేను. గవర్నమెంట్ స్కూల్లో చదివినా తెచ్చుకోగలిగాను అంటే ఆ రోజులు బాగున్నాయి. ఆ రోజులు డెడికేషన్ ఉంది టీచర్స్కి. గవర్నమెంట్ కొంచెం కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా ప్రైవేట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ హెల్త్ మీద పెట్టింది. ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఒక బాత్రూమ్స్ లేవు, వాళ్ళకి సరైన టీచర్స్ లేదు, సరైన విద్యాబోధన లేదు. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకండి? ఎంత పల్లెటూరు, రిమోట్ పల్లెటూరుకి వెళ్ళినా సరే మీకు ఒక కాన్వెంట్ కనబడుతుంది. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయదా గవర్నమెంట్? ఏమీను అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయినా అభివృద్ధి చేయటం. మీరు దీని గురించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ సెక్టర్ మీద? ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి. నాట్ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ అని వేలు 6,000 వస్తే 6,000 కూడా తను తీసుకెళ్ళి పిల్లలిద్దరు చదువుల మీదే పెడుతుంది. రేపొద్దున్న వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అంటే మేము డాక్టర్స్ కాబట్టి మేము చూసుకుంటాం. ఇంక మిగతా వాళ్ళు ఏం చూసుకోగలరు? వాళ్ళకి వచ్చే జీతాల్లో 90% పిల్లల చదువులకే అయిపోతుంది. ఒక 10-15% వాళ్ళు తినగలుగుతున్నారు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసింది మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కాదు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి. సో మీరు లోవర్ సెక్టర్ పీపుల్ని ఆలోచించండి. డాక్టర్స్ మేము పర్వాలేదు, మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం. ఒకవేళ ఏదైనా కేసులు వచ్చినా ఏదైనా వచ్చినా మేము సాల్వ్ చేసుకోగలం, మేమందరం వెల్ ఆఫ్. సో మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషనల్ సిస్టము, పాపులేషను, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఇంత దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ మీ కళ్ళల్లో కమిట్మెంటు, మీ కళ్ళల్లో ఒక ఆర్ద్రత ఉంది. ఎందుకంటే బాగా లేని పీపుల్ని చాలా వీడియోస్ చూశాను నేను. మీరు ఎవరో ఒక మస్కులర్ డిస్ట్రోఫీ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకేం కావాలరా తల్లి అని అడుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసినాయి. ఇంత మనిషి, అంత మహామనిషి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెల్లిగా స్ట్రోక్ చేస్తూ నీకేం కావాలరా తల్లి అంటే అమ్మాయి నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్నా అంటే అబ్బబ్బా వద్దమ్మా నీ కళ్ళమట నీళ్లు తెచ్చుకుని తల పక్కకి తిప్పుకున్న ఆ వీడియో నేను ఈ పాటికి 100 సార్లు చూసుంటానండి. చూసి ఆ రాత్రి ఆ వీడియో చూడటం, కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, వీడియో చూడటం, కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, అంత చేశానండి. మీకు ఏం కావాలన్నా మీ వెనక మేము ఉంటాం సార్. కాకపోతే మీరు మాకేం చెయ్యొద్దు, సొసైటీలో అవసరమైన వాళ్ళకి చెయ్యండి సార్.